Hello everyone, welcome to Basham Educational Team Gala 3.0. ఇది ఇన్విటేషన్ దగ్గర నుంచి డ్రెస్ సెలెక్షన్ వరకు టీమ్గా అందరూ గ్యాదర్ అయ్యి పర్ఫార్మెన్సెస్కి డాన్స్ ప్రాక్టీస్ చేసాం. అండ్ టుగెదర్గా మేమందరము మస్టర్డ్ ఎల్లో కలర్ని చూస్ చేసుకొని అదే అవుట్ఫిట్స్లో మన పర్ఫార్మెన్స్కి మేము రెడీ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ చూస్తే ఈ వీడియోస్ మేము ఎంత హార్డ్ వర్క్ చేసామనేది మీకు తెలుస్తుంది. అండ్ 3.0 గాలా కోసం మేము ఎంతో వెయిట్ చేసాము. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు లుక్ ఫార్వర్డ్ 3.0 టీమ్ గాలా. అండ్ దీనికోసం ఈ పర్ఫార్మెన్స్ కోసం మా టీచర్స్ అండ్ మా టీమ్ స్పెషల్లీ డాన్స్ మేమందరం చాలా కష్టపడి పర్ఫెక్ట్గా డాన్స్ నేర్చుకున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ డాన్స్ ప్రాక్టీస్ అంటే బాడీ స్ట్రెస్ అవుతుంది, లెగ్స్ పెయిన్ ఉంటాయి, బాడీ పెయిన్ ఉంటాయి, బట్ వీఆర్ నాట్ బాదర్డ్ ఎట్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ వీ డిడ్ ఇట్ వెరీ వెల్. అండ్ నేను ఆల్రెడీ పర్ఫార్మెన్స్ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేశాను. జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ వాచ్ ఇట్ అండ్ కమెంట్ హౌ ద పర్ఫార్మెన్స్ వాజ్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మన ప్రాక్టీస్ వీడియో నేను ఇక్కడ పింక్ చేశాను. అండ్ టీచర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఈవెన్ దో మా టీచర్స్లో యంగ్స్టర్స్ నుంచి కొంచెం ఏజ్ టీచర్స్ కూడా ఉన్నారు, బట్ స్టిల్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ కదా. సో దాన్ని అసలు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా మా టీచర్స్ ఏజ్తో సంబంధం లేకుండా అస్సలు స్టేజ్ని రాక్ చేసేసారబ్బా. మీరు రియల్గా విట్నెస్ అవ్వాలి అంటే గో త్రూ ద వీడియో అండ్ వాచ్ ఇట్. యూ ఆర్ లిటరలీ గోనా ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. అండ్ ఇది వచ్చేసి మా ప్రాక్టీస్ వీడియో చూస్తున్నట్టున్నారు కదా, ఎంత హార్డ్ వర్క్. అండ్ మా స్కూల్లో అయితే కొద్దిగా వర్క్ నడుస్తుంది, కన్స్ట్రక్షన్ వర్క్. అండ్ అక్కడ స్పేస్ కూడా ప్రాపర్గా లేకుండే, బట్ స్టిల్ వీ డిడ్ నాట్ గివ్ అప్, వీ హ్యావ్ చిల్డ్ ఇట్. అండ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించవచ్చు, బట్ ఆఫ్టర్ దాట్ ఈ వీడియోస్ చూసుకుంటుంటే ఇవన్నీ కొన్ని స్వీట్ మెమొరీస్గా మాకు మిగిలిపోతున్నాయి. అండ్ దిస్ ఈజ్ అ థర్డ్ ఇయర్, అంటే గాలా ఈవెంట్ అనేది ఇది థర్డ్ ఇయర్ మాకు. అండ్ లాస్ట్ 2 years అయితే ఎక్సలెంట్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా ఆ మెమరీస్ని తలుచుకుంటా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ ఇయర్ కూడా ఆఫ్ కోర్స్ మెనీ మెమరీస్ మేము చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ హార్డ్ వర్క్ కూడా చూస్తుండొచ్చు మీరందరూ. సో హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మా పర్ఫార్మెన్స్ కోసం అయితే మేము చాలా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మేము ప్రాప్స్ చూస్ చేసుకున్నాము మేడం ఎంట్రీ గురించి. సో ఇవి వచ్చేసి వింగ్ ప్రాప్స్. దీంతో ప్రాక్టీస్ చేయాలి అనేసి ఫస్ట్ బిఫోర్ 2 days పర్ఫార్మెన్స్కి బిఫోర్ 2 days అనే ప్రాప్స్తో పాటు డాన్స్ ప్రాక్టీస్ అనేది చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రాప్స్. అండ్ అక్కడ స్టేజ్ వచ్చేసి చాలా పెద్ద ఉంటుంది, బట్ మా ప్రాక్టీస్ స్పేస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. బట్ స్టిల్ పర్ఫార్మెన్స్లో అయితే ఎలాంటి ప్రాబ్లం రాకుండా నీట్గా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాం మేమందరము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆన్ ద డే మాకు 2 buses అండ్ బస్లో ట్రావెల్ చేస్తూ కూడా ఇక్కడ అసలు వన్ డ్రాప్ ఎనర్జీ కూడా డ్రాప్ లేకుండా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ కొంచెం కామ్గా ఉంటాం, బట్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మా ఎంజాయ్మెంట్. సాంగ్స్ పాడడం కానీ, డాన్సెస్ కానీ, ఒకళ్ళు లైక్ ఇరిటేట్ చేసుకోవడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మేమైతే మా ప్రిన్సిపల్ మేడం ఉన్న బస్సులో ఎక్కాము. సో యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే అమ్మో మేడం అంటే ఏమి ఎంజాయ్ చేయలేము, బట్ స్టిల్ మేడం ఉన్నా నో ప్రాబ్లం, మేమైతే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసేసాము.
ఇక్కడ చూసినట్టయితే మీరు అందరము 2 బస్సెస్ టుగెదర్ అక్కడ బ్లూమ్స్ మహేశ్వరం బ్రాంచ్లోకి రీచ్ అయ్యాక మా అవుట్ఫిట్స్ చూడండి. ముందుగా అనుకున్నట్టు మస్టర్డ్ ఎల్లోలో వచ్చాము. అండ్ తర్వాత స్టార్ట్ అయిపోయింది. అండ్ స్టార్ట్ అయిపోయినాక బ్యాక్ స్టేజ్లో మనం ఎందుకండి కామర్స్గా కూర్చుంటాము, ఫుల్ చిల్ అవుతాము. కాంపిటీషన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ ఎండ్లో మేమైతే ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్ చేసాము. ఒక్కొక్క సాంగ్కి మేము అక్కడ కూర్చొని స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ అలా ఫుల్ ఆన్ ఈవెంట్లో టూ మచ్ ఎంజాయ్ చేసాం మేమందరం. యాక్చువల్గా 45 degrees ఎండ ఉంది అనేసి చెప్పారు. బట్ ఆ రోజు అయితే ఫుల్గా ఉరుములతో కూడిన వర్షం పడింది. సో దట్ ఈవెంట్ కూడా లేట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన సిఇఓస్ చైర్మన్ సార్ ఎంట్రన్స్లో కొంచెం క్రాకర్స్ అనేవి బర్స్ట్ చేస్తారు. అప్పుడు కూడా టూ మచ్ ఎంజాయ్మెంట్. అండ్ ఆఫ్టర్ దట్ సార్ వాళ్ళు కొంచెం స్పీచ్ ఇచ్చారు. నాట్ లైక్ జనరల్ స్పీచెస్, లైక్ బోరింగ్ కాకుండా మనకి తగ్గట్టుగా జాయ్ఫుల్ స్పీచెస్ అనేవి సార్ వాళ్ళు ఇచ్చారు. బట్ ఈ విషయంలో సార్ వాళ్ళు ఎప్పుడు కూడా లైక్ ఆపోనెంట్ పర్ఫార్మర్స్ కానీ లైక్ పార్టిసిపెంట్స్కి కానీ బోర్డు కొట్టకుండా లైక్ ఫన్ అన్ని విధాలుగా మోటివేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలాంటి స్పీచెస్ చెప్పడంలో ఎవరైనా ఫస్ట్ అంటే అది మన భాష్యం ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఆల్ బికాజ్ ఆఫ్ మన డైరెక్టర్స్ అండ్ సిఇఓస్. నెక్స్ట్ కమింగ్ టు ఒక 2-3 పర్ఫార్మెన్సెస్కి ముందు మేమందరం బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయి ఒక్కసారి రిహార్సల్స్ అనేవి చేసేసుకున్నాము. అక్కడ ఫుల్ డీజే సౌండ్కి ఇంకా మా ఫోన్ సౌండ్ ఏమి వినిపించట్లేదు మ్యూజిక్. బట్ స్టిల్ కౌంట్స్తో వితౌట్ మ్యూజిక్ అనేది మేము ఒక్కసారి అలా ప్రాక్టీస్ చేసుకున్నాము బ్యాక్ స్టేజ్. ఇది కూడా లైక్ చాలా జాయ్ఫుల్ మూమెంట్గా మాకు మిగిలిపోయింది. బికాజ్ చూస్తున్నారు కదా వీడియోలో, అసలు మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో అసలు టూ మచ్. అసలు ఇలాంటివి ప్రోగ్రామ్స్ టీచర్స్కి పెట్టడం వల్ల నాట్ ఓన్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఒక్కొక్కసారి ఇలా చిల్ అవుతూ ఉంటే నెక్స్ట్కి మంచిగా ఫ్రెష్గా నెక్స్ట్ ఇయర్కి ఫ్రెష్ రీస్టార్ట్ అనేది ఉంటుంది. ఈ విషయంలో భాష్యం టీమ్కి బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మన భాష్యం ఓన్లీ హైదరాబాద్ భాష్యంలోనే మోర్ దెన్ 2000 పీపుల్ ఉన్నారంట. వావ్, దట్స్ గ్రేట్. నెక్స్ట్ మా పర్ఫార్మెన్స్ తర్వాత ఫ్లాష్ మాప్ పెట్టారు. అండ్ ఇదంతా కంప్లీట్గా మా సిఇఓ సార్ చైతన్య సార్ అనేది తనే హోస్ట్ చేశారు ఈ ఫ్లాష్ మాప్ని. అండ్ నాట్ ఓన్లీ హోస్ట్ చేయడం లైక్ టీచర్స్ని మోటివేట్ చేయడమే కాకుండా తను కూడా డ్యాన్స్ చేశారు. ద ఫస్ట్ వీడియో వాజ్ దాట్. అండ్ నెక్స్ట్ మేము ఊరుకుంటాము మా ప్రిన్సిపల్ మేడంని జెడ్డిఓ మేడంని కూడా గ్రూప్లోకి లాక్ వచ్చేసాము. అండ్ we all together had lot fun. Not even ప్రిన్సిపల్ జెడిఓ మ్యామ్ కూడా మాతో ఎంజాయ్ చేయడం. ఇట్ వాస్ అ వెరీ 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 బెస్ట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇలాంటి ఈవెంట్స్ వెళ్తూ ఉంటే లైక్ లైఫ్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నా కూడా మర్చిపోయి హ్యాపీగా చిల్ అవ్వడానికి స్పెషల్లీ లేడీస్కి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ అన్ని మెమరీస్ ఫ్రమ్ పాస్ట్ 3 years మాకు ఇస్తున్నందుకు ఆల్ మా ఫుల్ టీమ్ తరపు నుంచి లైక్ నేనైతే చాలా హ్యాపీగా, ఆఫ్కోర్స్ అందరం హ్యాపీగా ఉన్నాము. ఆల్ టీమ్ తరఫు నుంచి లైక్ బిగ్ థ్యాంక్స్ టు హోల్ భాష్యం టీమ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ మెమొరీస్ ఆఫ్ లైఫ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మేము అసలు ఎంత చిల్ అవుతున్నామో. ఇక్కడ లైక్ చూడడానికి యంగ్గానే కాదు, కొంచెం ఏజ్డ్ టీచర్స్ కూడా ఉన్నారు. బట్ స్టిల్ అసలు ఇప్పట్లో 30+ వాళ్ళకి మోకాలు నొప్పి అనేసి అది వస్తున్నాయి. బట్ ఈవెన్ అవన్నీ పెయిన్స్ పక్కకు పెట్టేసి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆన్ ఫన్, ఫుల్ ఆన్ మ్యూజిక్ నైట్ అనేది. అండ్ ఇంకొకటి నైట్ మేము ఇంటికి వచ్చేవరకు ఎర్లీ మార్నింగ్ 4 అయ్యిందండి. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వరకు కూడా ఎక్కడ మా ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వలేదు. సో ఇలాంటి పార్టీస్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇలాంటి పార్టీస్ మనం చేసుకోవడం వల్ల మనము కొంచెం మైండ్ ఫ్రెష్నెస్ అంటారు కదా, సో అలా ఏమైనా టెన్షన్స్ ఉన్నా అవన్నీ ఒకరోజు మర్చిపోయి ఫుల్ ఆన్ చిల్ అవుతే మన బాడీ కూడా ఫ్రెష్గా రీస్టార్ట్ అవుతున్నట్టు. అండ్
నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ది ఫ్రెష్ మూడ్ అనేది వస్తుంది అండ్ గుడ్ థాట్స్ కూడా వస్తాయి మనకి ఇలాంటి పార్టీస్. సో మీకు ఎక్కడైనా పాసిబిలిటీస్ ఉంటే నాట్ ఓన్లీ విత్ ఫ్రెండ్స్, ఇట్ మేబీ విత్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో అయినా ఇలా ఫన్ అనేది ఉంటే మన లైఫ్లో, ఎవ్రీడే ఫన్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్ యాజ్ ఐ నో, కానీ ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా మనం ఇలా రిఫ్రెష్ అవ్వగలిగితే లిటరల్లీ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవేమో అండి. లైక్ ఇంత ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మన బాడీ కూడా ఫిట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎంజాయ్మెంట్. లైఫ్ అంటేనే ఎంజాయ్మెంట్ అండి. బట్ ఐ డోంట్ సే దట్ కంప్లీట్ లైఫ్లో మీరు ఎంజాయ్ చేయాలి అని, బట్ ఓవరాల్ లైఫ్లో సమ్వేర్ ఎంజాయ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. వాట్ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్? మీరు చెప్పండి మాకు కమెంట్స్ రూపంలో. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఓవర్ మా ట్రిప్ అనుకోవచ్చు ఆర్ మెమరీస్ అనుకోవచ్చు. దీస్ ఆర్ ద మెమరీస్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ 2025 and 26. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ దిస్ అండి, కొన్ని ప్రైజెస్ కూడా ఇచ్చారు, లైక్ పంక్చువాలిటీ, రెగ్యులారిటీ విషయంలో. అసలు ఎలా పాసిబుల్ అవుతుందండి ఒక్క డే కూడా అబ్సెంట్ అవ్వకుండా, వన్ సింగిల్ డే లేట్ అవ్వకుండా స్కూల్కి రావడం మనతోటైతే అస్సలు కాదు. అండ్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ తిను మా ప్రిన్సిపల్ మేడం అండ్ నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఇక్కడ సెల్ఫీ స్టాండ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు సెల్ఫీస్ దిగడానికి. మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాము అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ దేర్. సో ఇదైతే ఎగ్జిట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లైక్ 2 to 3 అలా అయ్యింది. మేము బయటికి నడుస్తూ వస్తున్నాము మెయిన్ గేట్ దగ్గరికి. ఫైనల్గా స్కూల్ దగ్గరికి వచ్చాక ఒక లాస్ట్ పిక్ అనమాట మా 4 ఫ్రెండ్స్కి. సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ఏం చేయాలో నాకంటే బాగా మీకే తెలుసు కదా, అది చేసేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.